లేదా ఈయన వల్లే మనం గెలిచామని చెప్పాడా? కిందసారి గెలిచింది జగన్మోహన్ రెడ్డి, కానీ జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిట్ ఎవరికి ఇచ్చాడు? పీకేకి ఇచ్చాడు. దానివల్ల పీకే టీం అంటే ప్రతి నాయకుడికి ఒక భయం వేసి వాళ్లే మనల్ని డిసైడ్ చేస్తారని ఆ భయాన్ని ఈయన కల్పించలేదే. ఇప్పుడు బీజేపీతో పొత్తు రాబిన్ శర్మ టీవీ ఏమైనా చెట్టిందా? పవన్ కళ్యాణ్తో పొత్తు రాబిన్ శర్మ టీవీ ఏమైనా చేసిందా? లేదు కదా. డెసిషన్ మేకింగ్ అన్నటువంటి తను తీసుకున్నాడు. అట్లాగే సీట్ల కేటాయింపులో కూడా తనే డెసిషన్ తీసుకున్నాడు. దాంట్లో కావాల్సిన ఫీడ్బ్యాక్ మాత్రమే తీసుకున్నాడు. అక్కడ కూడా ఫీడ్బ్యాకే తీసుకుంది. డిసిషన్ మేకర్ జగనే. బేసిక్ గా తను ఊహించింది ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు ఎంతకంటే ఎక్కువ ఇస్తానంటే నమ్మరు అనుకున్నాడు. ఆయన తననే విశ్వసిస్తారా, అవతల వాళ్ళకి విశ్వాసం లేదు అనుకున్నాడు. కానీ జనం ద్వేషంతో చూసినప్పుడు అంటే సంక్షేమ పథకాలు ఒక్క పాయింట్ అన్న ఇక్కడ థ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఒక అభద్రతకు గురయ్యే విధంగా మాట్లాడారు అవతల వాళ్ళు. అంటే వీళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడడం కాదు, వీళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడిన దాన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు అవతల. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీగా ఉంటుంది. అంతే కదా. రెండో పాయింట్ ఏమైపోయిందంటే ఒక ఏదైతే కీలకమైనటువంటి అంశం ఆలయాలకు సంబంధించిన విషయంలో అతిపెద్ద ఫెయిల్యూర్ ఏంటంటే ఒక్కడిని కూడా అరెస్ట్ చేయకుండా దాన్ని కవర్ చేసుకుని రావడం.